వినీత్ అలా చేసి ఉండకూడదు కదా. మంచి జీవితం దక్కాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. వినీత్ కూడా అందరిలాగే ఆలోచిస్తున్నాడు. కనీసం వినీత్కైనా మంచి జీవితం దక్కని. నానా, ఎందుకు నాన్న ఇలా చేశారు? ఇదే మీ నిర్ణయం అయితే అందరం కలిసి చచ్చేవాళ్ళం కదా. మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి చనిపోతారా? ఎందుకే? ఎవరు మీరంతా? నాన్న, నేను రాజీని. ఎవరు? దేవుడా, నానా, మనకేం అవ్వలేదు కదా నానా. నువ్వు ఉండగా మేమెందుకు భయపడాలి నానా? వదిలిపెట్టరు, మనల్ని వదిలిపెట్టరు. నాకు నిద్ర వస్తోంది. తలనొప్పి అయిపోయింది. బతకనివ్వను అంటున్నారు, సావనివ్వను అంటున్నారు. హా, 25 లక్షలు నేనిచ్చిన మీరెలా తిరిగివ్వగలరు? ప్రతి నెల వడ్డీ కూడా కట్టాలి. కేసుని హైకోర్టులో అప్పీల్ చేస్తే భీమిలిలో ఉన్నటువంటి ఆ స్థలం మా చేతికి చిక్కే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ రాబందు దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసివ్వడం నా బాధ్యత. కానీ వాడి దగ్గరున్న డాక్యుమెంట్ నా దగ్గరికి రావడంలో ఎలాంటి ఉపయోగం లేదు. ఉన్నదేదైనా అమ్మేసో లేదా కేసు గెలిచో ఆ డాక్యుమెంటు మీరు తీసుకోవాలి. కావాలంటే వడ్డీ కాస్త తగ్గించుకుంటా. నా ఇల్లు వెతుక్కుంటూ 2 అందమైన అమ్మాయిలొచ్చి సహాయం అడిగితే చెయ్యడం కుదరదని చెప్పడానికి నేనేమైనా రాబంధువా? మీరు ధైర్యంగా ఉండండి, నేనున్నానుగా. రాజా, సార్, వీళ్ళని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయి. ఓకే సార్. హా.